చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని ఎప్పుడైనా చూసారా? లేదు కదా. కానీ నిజం చెప్పనా, ఈరోజు ఉదయాన్నే మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు కనిపించేది చనిపోయిన మీరే. విచిత్రంగా ఉందా? భయంగా ఉందా? కానీ ఇది నిజం. మనం చనిపోవడం అంటే ఏమనుకుంటాం? ఒకరోజు గుండె ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, నలుగురు వచ్చి మనల్ని తీసుకెళ్లి పూజ చేస్తారు లేదా తగలేస్తారు. అది శారీరక మరణం. కానీ అంతకంటే భయంకరమైన మరణం ఇంకోటి ఉంది. అదే బ్రతికుండంగానే చనిపోవటం. మన చుట్టూ తిరుగుతున్న జనాల్లో 90% మంది ఆల్రెడీ ఎప్పుడో చనిపోయారు. వాళ్ళలో కేవలం ఊపిరి మాత్రమే నడుస్తుంది. పొద్దున్నే లేవటం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, నచ్చని ఉద్యోగం చేయడం, సాయంత్రం ఇంటికి రావడం, టీవీ చూడటం, పడుకోవటం, మళ్ళీ తెల్లారితే అదే రొటీన్. ఇదే నా జీవితం. మీకు తెలుసా, ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్ కాదు, అలవాటు అనే వ్యాధి అనమాట. ఒక రొటీన్ కి అలవాటు పడిపోవటం, అర్థం లేని ఒక బోరింగ్ జీవితాన్ని భరిస్తూ కూర్చోవడం. మహావతార్ బాబాజీ ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతారు. మనిషి ఈ భూమి మీదకు వచ్చింది కేవలం తిని నిద్రపోయి ముసలివాడైపోయి చనిపోవడానికి కాదు. ప్రతి మనిషి లోపల ఒక అనంతమైన చైతన్యం ఉంది, ఒక దైవికమైన అగ్ని ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ అగ్ని ఆర్పేసి బూడిదను పట్టుకొని ఇదే నా జీవితం అని చెప్పేసి బ్రతికేస్తున్నాం. మీరు సేఫ్గా ఉన్నామని బ్రతుకుతున్నారు, కానీ నిజానికి మీరు ఒక జీవోత్సవంలా మారుతున్నారు. మీకు బోరు కొడుతుందా? జీవితం మీద ఒక రకమైన విరక్తి, విసుగు వస్తున్నాయా? అయితే హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఆ బోర్ అనేది ఒక శాపం కాదు, అదొక సిగ్నల్. మీ లోపల ఉన్న ఆత్మ మీకు వార్నింగ్ ఇస్తుంది. ఒరే, నువ్వు బ్రతుకుతున్న జీవితం నీది కాదు, నువ్వు ఇంకేదో చేయడానికి పుట్టావు, లే మేల్కో అని మీ చైతన్యం మిమ్మల్ని గిచ్చుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బోర్ కొట్టిన ప్రతిసారి ఫోన్ తీసి రీల్స్ ని స్క్రోల్ చేస్తున్నాం, లేకపోతే మందు కొడతాం, అది కాకపోతే నలుగురు ఫ్రెండ్స్ తో కూర్చుని ముచ్చట్లు చెప్పి మన ఆత్మ మనకిచ్చే ఆ హెచ్చరికని పక్కన పడేస్తాం. నిజమైన నరకం ఎక్కడుందో తెలుసా? చనిపోయాక వచ్చే శిక్ష కాదు నరకం. మన కళ్ళ ముందే ఉన్న అవకాశాలను వదిలేసి భయంతో కూడిన కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడమే అసలైన నరకం. ఒక గొప్ప అవకాశం కోసం, ఒక ప్యాషన్ కోసం పోరాడుతూ చనిపోవడం చాలా గౌరవప్రదమైన విషయం. కానీ ఏ లక్ష్యమూ లేకుండా, ఏ సవాలు లేకుండా కేవలం బోరు కొడుతూ రోజులు వెళ్లదీయటం ఒక పెద్ద అవమానం లాంటిది. దానికి మించిన అవమానం ఇంకేది ఉండదనుకోండి. మహావతార్ బాబాజీ గారు శతాబ్దాలుగా హిమాలయాల్లో ఎందుకు సజీవంగా ఉన్నారనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చైతన్యం ఎప్పుడూ నిద్రపోలేదు. ఆయన ప్రతి క్షణాన్ని పరమ అద్భుతంగా సృష్టి చైతన్యంలో కనెక్ట్ అయ్యి జీవిస్తున్నారు. ఆయన ప్రకారం బంధనం అనేది బయట లేదు, మీ మనసులోనే ఉంది. మీరు ఎంచుకున్న ఈ బోరింగ్ బ్రతుకును చూసి సమాజం మెచ్చుకోవచ్చు. ఆయన చాలా పద్ధతిగా సేఫ్ గా బ్రతుకుతున్నాడని చెప్పేసి సర్టిఫికెట్లు కూడా ఇవ్వచ్చు. కానీ ఆ సర్టిఫికెట్లు దేనికి పనికొస్తాయి? ఆ సర్టిఫికెట్ మీ ఆత్మని బ్రతికించలేదు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. కానీ అసలు మనకి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం పుట్టినప్పుడు ఇలా లేం కదా. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళలో ఎంత ఎనర్జీ ఉంటుంది. ప్రతి చిన్న వస్తువును చూసి ఆశ్చర్యపోతారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ఆశ్చర్యం ఏమైపోయింది? ఆ ఎనర్జీ ఎక్కడ చచ్చిపోయింది? నిజమేంటంటే ఈ ప్రపంచం మనల్ని ఒక పద్ధతి ప్రకారం నిద్రపుచ్చింది. మనం పుట్టినరోజే ఈ సమాజం మన చేతికో కాళ్ళకో ఒక అదృశ్యమైన సంఖ్యలు వేసింది. చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఒకటే: ప్రశ్నించుకో, ఒప్పుకో, రిస్క్ తీసుకోకు, సేఫ్ గా ఉండు, పక్కవాడు ఏం చేస్తున్నాడో నువ్వు అదే చెయ్యి. బడి, కాలేజీ, డిగ్రీ, పెళ్లి, ఇల్లు, లోన్లు ఒకే ఫార్ములా రాసి మన చేతిలో పెట్టారు. మహావతార్ బాబాజీ తత్వం ప్రకారం ఇదంతా ఒక పెద్ద మాయ. మాయ అంటే ఏదో గాల్లోంచి వచ్చేది కాదు, మన కళ్ళ ముందు ఉన్న అసలైన సత్యాన్ని చూడనివ్వకుండా చేసే భ్రమ. ఈ సమాజానికి మేల్కొన్న మనుషులు అవసరం లేదు. తన హృదయం చెప్పిన మాట వినే ధైర్యవంతులు అస్సలు వద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ వ్యవస్థకి కావాల్సింది కేవలం చెప్పినట్లు వినే రోబోలు మాత్రమే. అందుకే మీ లోపల ఉన్న చైతన్యాన్ని, మీ ఆత్మ జాగృతిని చిన్నప్పుడే చంపేసి మిమ్మల్ని ఒక గొర్రెల మందులో కలిపేశారు. మీరు పెద్ద పెద్ద తప్పులు చేయడం వల్ల మీ జీవితం నాశనం కావటం లేదు. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న సేఫ్ నిర్ణయాల వల్లే జీవితం నాశనం అవుతుంది. ఈ రోజుకి ఈ నచ్చని పనిని భరిద్దాం, రేపు చూసుకుందాంలే అనుకుంటాం. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. ఈ వాయిదా వేసే గుణమే మీ ఆత్మకి ఎక్కించిన స్లో పాయిజన్. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ కేవలం డబ్బు కోసమే మీ జీవిత సారాన్ని, మీ సమయాన్ని,
మీ ప్యాషన్ని అమ్ముకోవడం కంటే ఇంకొక పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదు. మీరు ఒక బంగారు పంజరంలో ఉన్నారు. పంజరం బంగారం కదా అని చెప్పేసి మురిసిపోతున్నారే తప్ప మీరు ఎగరడం మర్చిపోయిన పక్షి అనే నిజాన్ని గుర్తించలేకపోతున్నారు. మీకు తెలుసో లేదో, మనల్ని బంధించే అతి పెద్ద జైలేంటో ఇనుప కట్టడాలు కాదు, 4 గోడలు అసలే కాదు, మన మనసులోని భయం, పక్కవాడు ఏమనుకుంటాడు అనే ఒక అపోహ. నేను ఈ రూట్ వదిలేసి నా ప్యాషన్ వైపు వెళ్తే జనాలు నవ్వుతారేమో, నేను ఫెయిల్ అయితే సమాజం నన్ను ఒప్పుకోదేమో, తప్పుపడుతుందేమో, అసలు నన్ను పక్కన పడేస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఇవే అసలైన సంఖ్యలు, ఇవే అసలైన కటకటాలు. మనం సమాజం కోసం బ్రతుకుతున్నాం తప్ప మన ఆత్మ కోసం బ్రతకడం లేదు. మహావతార్ బాబాజీ ఒక అద్భుతమైన సత్యాన్ని దర్శింపజేస్తారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. ఒక పువ్వు విచ్చుకునేది పక్కనున్న పువ్వును చూసి కాదు, అది తన సహజ స్వభావాన్ని ఆవిష్కరించడానికి విచ్చుకుంటుంది. కానీ మనిషి మాత్రం పక్కవాడితో పోల్చుకుంటూ పక్కవాడిలా మారాలని ప్రయత్నిస్తూ తన శక్తిని మొత్తం కోల్పోతున్నాడు. ఇక తన జీవిత లక్ష్యం కోసం తనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇతరుల అభిప్రాయాలు ఎంత ఎక్కువ విలువ ఇస్తే మీరు అంతగా చైతన్యం తక్కువైపోయి క్షీణించిపోతారు. రోజు ఒకే రకమైన భయాలు, ఒకే రకమైన సాకులు చెప్పుకుంటూ కాలం గడపడం వల్ల మీ ఆలోచన శక్తి మొద్దుబారిపోతుంది. చివరికి ఏమవుతుందంటే మీలో ఆశ్చర్యపోయే శక్తి చనిపోతుంది. ఒక కొత్త విషయాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యే గుణం నశిస్తుంది. సాహసం చేయాలనే ధైర్యం పూర్తిగా అడుగంటిపోతుంది. ఇప్పుడు శరీరం బ్రతికున్నా లాభం లేదు, ఎందుకంటే ఆత్మ ఆల్రెడీ సమాధి అయిపోయింది. ఈ నిద్ర అవస్థే, అంతేకాకుండా ఈ చైతన్య రహిత స్థితియే మనుషులను నాశనం చేస్తున్న నిజమైన మాయ. మనం ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. ఆ భ్రమ పేరు కంఫర్ట్. కానీ ఈ సౌకర్యవంతమైన జీవితం వెనుక దాగున్న మరణాన్ని మనం గమనించలేకపోతున్నాం. మరి ఈ నిద్రలోంచి మేల్కొనటం ఎలా? ఈ మాయ పొరలను చీల్చుకొని బయటికి రావటం ఎలా? దీనికి పెద్ద పెద్ద శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, హిమాలయాలకి పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మహావతార్ బాబాజీ బోధించే అసలైన ఆధ్యాత్మికత ఇదే. ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలేయడం కాదు, బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, మిమ్మల్ని మీరు కనుగొనడం, ప్రతి క్షణం పూర్తి చైతన్యంతో అవేర్నెస్ తో బ్రతకటం. మొదట మీరు చేయాల్సింది ఆ బోర్ అనే సిగ్నల్ ని గౌరవించండి. మీకు విసుగు వచ్చినప్పుడు ఫోన్ చూసి ఆ విసుగుని నొక్కేయకండి. మీ విసుగుతో కాసేపు గడపండి. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. నా ఆత్మ నాతో ఏం చెప్పాలని చూస్తుంది? నా శక్తి పూర్తిగా మేల్కొనే ఆ పని ఏంటి? సమయం మర్చిపోయి లాభ నష్టాలతో సంబంధం లేకుండా మీ అంతరంగం సంతోషించే ఆ ప్యాషన్ అంటూ వెతకండి. అంటే మీరు ఏ పని చేస్తే డబ్బుతో సంబంధం లేకుండా ఆనందంగా ఉంటారో అది మీ ప్యాషను. ఒకవేళ లేదు, నేను డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటున్నానంటే అది కూడా ప్యాషనే. ప్యాషన్ అంటే ఏదో రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయే వ్యాపారం కాదు. అది మీ ఆత్మ నవ్వే ఒక ప్రక్రియ. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. అన్ప్రెడిక్టబిలిటీ అంటే రేపేం జరుగుతుందో తెలియని ఆ స్థితిలోనే జీవితం తాలూకు అసలైన కిక్ ఉంటుంది. ప్రతిదీ ప్లాన్డ్ గా సేఫ్ గా ఉంటే అక్కడ జీవితం లేదు, కేవలం ఒక మృతదేహం మాత్రమే ఉంటుంది. బాబాజీ చెప్పినట్లు మీ లోపల ఒక అనంతమైన శక్తి దాగి ఉంది. కానీ దాన్ని వాడుకోవాలంటే మీరు కంఫర్ట్ జోన్ అనే జైలు గోడలని బద్దలు కొట్టాలి. ఈ క్షణం నుంచే వాయిదా వేసే అలవాటుని తగలయ్యండి. తర్వాత చేస్తాను, రేపు చూద్దాం అనే మాట మీ నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది కేవలం ఒక్క సమయం, అది కూడా ఈ క్షణం మాత్రమే. నిజమైన మేల్కొలుపు అంటే ఏదో ఒక రోజు ఆకస్మికంగా జ్ఞానోదయం కలగడం కాదు, అది నిరంతర ప్రక్రియ. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ మీ చైతన్యాన్ని ఉంచటం. మీరు నడిచేటప్పుడు, తినేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా మీరు నిజంగా అక్కడ ఉన్నారా లేక మీ ఆలోచనలు వేరే ఎక్కడో ఉన్నాయా? మహావతార్ బాబాజీ ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ఈ ప్రపంచం మొత్తం ఒక శక్తి ప్రవాహం. మీరు ఆ ప్రవాహానికి వ్యతిరేకంగా ఊదటం ఆపేస్తే ప్రవాహం మిమ్మల్ని తానంతట తానే సరైన దిశలోకి తీసుకెళ్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన అహంకారంతో, మనకున్న భయంతో ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటాం. ఇది నా లైఫ్, ఇది నా ప్లాన్ అని చెప్పేసి ఇది ఇలాగే జరగాలని మనం గీసుకున్న గీతల్లోనే మనం బ్రతికేస్తూ ఉంటాం. అంటే కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తూ ఉంటాం. ఆ ప్లాన్స్
వర్కౌట్ అవ్వనప్పుడే మనకి విసుగు మొదలవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే ఆ ప్లాన్స్, ఆ కంట్రోల్ని వదిలేసి మీలో ఉన్న అంతర్గత చైతన్యానికి లొంగిపోతారో అప్పుడే అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మరి ఆ ధైర్యం ఎలా వస్తుంది? మరి ఇతరుల ప్రశంసల కోసం బ్రతకడం ఆపేసిన రోజు వస్తుంది. చూడండి, మీరు మరణించినప్పుడు ఎవరు మిమ్మల్ని మీరు ఎంత డబ్బు సంపాదించారో అడగరు. ఎందుకంటే మీరు సంపాదించిన ప్రతిదీ బ్రతికున్న మిగిలిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని పంచుకునే దాంట్లో బిజీగా ఉంటారు తప్ప మీరు ఎలా బ్రతికారు, ఎంత కష్టపడ్డారు ఇవి చూడరు. కాకపోతే కొంతమంది మాత్రం నువ్వు నిజంగా బ్రతికావా, నీకు ఇష్టమైన పనులు ఎన్నిసార్లు అద్భుతంగా చేశావు అని మాత్రమే అడుగుతారు. అప్పుడు మీ సమాధానం నేను సేఫ్ గా ఉన్నాను అని ఉంటే అది చాలా విషాదకరమైన విషయం. ఒకసారి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒక బాక్స్ లో పెట్టాలని చూస్తుంది. ఆ బాక్స్ ని బద్దలు కొట్టే శక్తి, ఆ తెగింపు మీలో మాత్రమే ఉంది. నిజమేంటంటే నిజమైన స్వేచ్ఛ అనేది మీ బ్యాంకు బ్యాలెన్స్ లో లేదు, సమాజంలో మీకొచ్చే 10 మంది చప్పట్లలో కూడా లేదు. మీ హృదయం ఒక దారి చూపినప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి ఆ దారిలో నడిచే ధైర్యం మీలో ఉంది. అదే అసలైన స్వేచ్ఛ. మహావతార్ బాబాజీ తత్వం మనకి నేర్పే పరమసత్యం ఇదే. మీరు మీ అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పినప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని బంధించలేదు. ఎందుకంటే అప్పుడు మీరు కేవలం ఒక శరీరం కాదు, అనంతమైన విశ్వశక్తి. జీవితాన్ని మార్చుకోవడం అంటే రేపటి నుంచి హిమాలయాలకి వెళ్ళిపోవడం కాదు. ఈ క్షణంలో మీరున్న చోటే మీ చుట్టూ ఉన్న మాయను గుర్తించడం. రోజు ఒకే జీవితం జీవిస్తూ అదే భయాల వెనుక దాక్కోవడం నెమ్మదిగా జరిగే ఆత్మహత్యని తెలుసుకోండి. నువ్వు భయపడుతున్న ఈ ఊహాజనిత జీవితం కాదు, నువ్వు భయంతో వాయిదా వేస్తున్న ఆ నిజమైన జీవితమే నిన్ను లోపలే నాశనం చేస్తుంది. బోరుగా అనిపించడం అంటే జీవితం ఖాళీగా ఉందని కాదు, నీ ఆత్మ మేల్కొనాలని గట్టిగా అరుస్తోందని అర్థం. ఈ ప్రపంచానికి ఇంకో గొర్రెల మంద అవసరం లేదు. ఈ వ్యవస్థకు లొంగిపోయి ఇంకో రోబో అసలొద్దు. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది మేల్కొన్న ఒక మనిషి, పూర్తి చైతన్యంతో, ఉత్సాహంతో, తన ఆత్మ సంతోషించే లక్ష్యం కోసం జీవించే ఒకే ఒక్క మనిషి కావాలి. ఎందుకంటే ఆత్మ మేల్కొన్న ఆ ఒక్క మనిషిని ఆపడం ఎవరి తరము కాదు. ఇప్పుడు మీరు ఎవరెవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఆత్మ మేల్కొందని అర్థం. వాళ్ళు వాళ్ళ ఆత్మ చెప్పింది మాత్రమే వింటారు. మీరు కేవలం బ్రతకడానికి, ఊపిరి తీయడానికి ఈ భూమి మీదకి రాలేదు. పూర్తిగా ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ జీవించడానికి పుట్టారు. ఈ బోరింగ్ రొటీన్ లో కరిగిపోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చనిపోవడం కంటే భయంకరమైనది ఒకటే ఉంది. జీవించు కూడా ఎప్పుడు నిజంగా జీవించలేకపోవడమే, బ్రతికుండంగానే చనిపోవడం. ఆ మాయని ఛేదించండి. నిజమైన చైతన్యంతో జీవించడం ఇప్పుడే మొదలు పెట్టండి. మీరు మొదలు పెడతారనుకుంటున్నాను. ఒకవేళ మొదలు పెడతాను అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.